బాగున్నాను. ఏంటి అసలు ఏంటి బీసీఎన్ అసలు బాక్స్ క్రికెట్ ఇండి నిడదవలని పెట్టావు కదా, అసలు ఏంటి అసలు ఎందుకు పెట్టావు, అసలు దీని ఉద్దేశం ఏంటి, అసలు ఎప్పుడు పెట్టావు? యాక్చువల్గా ఇది ఈరోజు యువత ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే నా చిన్నప్పుడు గ్రౌండ్స్ ఎక్కువ ఉండేవి, ఆడుకోవడానికి ప్లేయర్స్ ఎక్కువ ఉండేవారు, కానీ బాల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు, ఆడదామన్నా 11 మంది ప్లేయర్లు లేరు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాబులు చేసుకునే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఆడే తీరిక లేదు. వాళ్ళ మెంటల్ టెన్షన్తో స్ట్రెస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మేము ఏంటంటే ఈ నైట్ వాళ్ళు పని చేసుకున్న తర్వాత ఈ ఈవినింగ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి కోసం మేము స్టార్ట్ చేసాం. ఓకే. సో చాలామంది ఎంప్లాయీస్ ఆఫ్టర్ 8 తర్వాత వచ్చి వాళ్ళు ఆడుకుంటారు, కూర్చుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. సో ఇలాగా వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి ఆడుకోవడానికి, వాటికి దానికోసమనే మేము స్టార్ట్ చేస్తాం బీసీఎన్. అసలు బీసీఎన్ అంటే ఏంటి? బాక్స్ క్రికెట్ నిడదవోలు. ఇది నిడదవోలులోనే ఫస్ట్ది అండ్ జిల్లాలోనే పెద్దది. జిల్లాలోనే పెద్దది. ఈస్ట్ వెస్ట్లో ఈ సైజు బాక్స్ క్రికెట్ అనేది ఎక్కడా లేదు. ఓకే. సో ఇక్కడ మిగతా వాటితో కన్నా ఇక్కడ ఫిజికల్గా ఎక్కువగా స్టెయిన్ అవ్వచ్చు, వాళ్ళ క్యాలరీస్ బంద్ చేసుకోవచ్చు. దానికోసమనే పెద్దగా వేసాం దీన్ని సైజులో. సో అసలు ఈ ప్లానింగ్ ఇవ్వడానికి అసలు ప్లానింగ్ ఎందుకు వచ్చింది అంటే ఉద్యోగం లేక, ఉద్యోగం చేసుకోవడం లేదంటే ఇప్పుడు ఎందాక అన్నావు అది క్రికెట్ చిన్నప్పుడు ఆడుకోవడానికి బాల్స్ కొనుక్కోవడానికి పైసలు ఉండేవి కాదు, ఇప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నా ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. సో యువతను కూడా ఉత్సాహపరిచేలాగా మనకు అన్ని విధాలుగా ఉండొచ్చు, ప్లస్ మనకు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏదో మనకు అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టావా? దీని మీద నేను ఇన్కమ్ తీద్దామని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకి క్రికెట్ అనేది ఆడుకోవడం ఇష్టం. నాకులాగే చాలామంది ఉంటారు ఆడాలని ఉన్నా ఆడలేని పరిస్థితి. బయటికి గ్రౌండ్కి వెళ్ళి ఆడదామన్నా గ్రౌండ్లు లేవు బయట ఎక్కడో కూడా ఉన్నా. ఇప్పుడు 90s కిడ్స్ అనేవాళ్ళు ఈరోజు గ్రౌండ్కి వెళ్ళి ఆడే పరిస్థితుల్లో లేరు. వాళ్ళందరూ పొట్టలు వచ్చే కావచ్చు, లేకపోతే వాళ్ళ టెన్షన్స్ కావచ్చు, వాళ్ళు బయటికి వెళ్ళి ఆడే పొజిషన్ లేదు. సో అలాంటి వాళ్ళు దీంట్లో ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా స్టెయిన్ అవ్వక్కర్లా, బాల్ కోసం పరిగెత్తక్కర్లా, నలుగురున్నా ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది, 11 మంది అవసరం లేదు. సో దానికోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కడే పెట్టావు లేదంటే పార్ట్నర్షిప్ తోటి పెట్టావు? లేదు, దీంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే. అసలు ఎంత అయింది అసలు ఇలా పెట్టడానికి? దీనికి మాకు 12 లక్షల దగ్గర దాకా అయింది. 12 లక్షలు. మేము అనుకున్న ఎస్టిమేషన్ చాలా ఎక్కువ అయ్యేది. మేము అనుకున్నది ఫస్ట్ చిన్న సైజ్ అనుకున్నాం, కానీ ఈ చిన్న వాటిలో ఉపయోగం చాలా తక్కువ. వాళ్ళు ఉన్న చోటనే ఉండి పెద్దగా స్టెయిన్ అవ్వడానికి, క్యాలరీస్ బంద్ చేయడానికి వీలుగా లేదు. ఇదైతే ఎక్కువసేపు ఆడుకోవచ్చు, బయట ఆడుతున్న ఫీల్ ఉంటుంది, ఓపెన్ గ్రౌండ్లో ఆడిన ఫీల్ ఉంటుందని చెప్పేసి దీన్ని మనం పెద్దగా వేసాం దీనిలాగా. ఓకే. మరి అసలు ఏంటి అసలు అవర్ లెక్క ఎట్లా ఇది, అది పేమెంట్ ఎలా తీసుకుంటాం? ఇది మనం రాజమండ్రి చుట్టుపక్కల సిటీస్తో పోలిస్తే చాలా తక్కువ పేమెంట్గా ఇస్తున్నాం మనం దీన్ని. ఓకే. గంటకి మనం ప్రస్తుతానికి 600 ఛార్జ్ చేస్తున్నాం. అంటే నువ్వు ఇచ్చిన ప్రైజ్ ఇక్కడ ఈ ప్రైజా లేకపోతే ఎంతకన్నా వేరే చోట ఎక్కువ ఉంటుందా? దీనికన్నా బయట డబుల్ ఉంటుంది. డబులే ఉంటుంది. దీని మీద చిన్న సైజ్ కోర్టుకి దీని మీద డబుల్ రేట్ ఉంటుంది. అంటే ఎంత అవర్? ఎంత అవర్కే 600? ఇక్కడ మనం 6 చేస్తున్నాం, బయట 1800, 1100, 1200 అలా నడుస్తుంది బయట. ఓకే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇది? ఇది మేము స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుంచి ఇప్పుడు వరకు చూస్తుంటే ఎలా ఉంది? ఇక్కడ పర్లేదు, అంటే జనాలకి ఇక్కడ కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళకి అలవాటు పడుతున్నారు. ఎంప్లాయీస్ అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మనిషే, యాజ్ ఏ హ్యూమన్. వాళ్ళకి కూడా వాళ్ళ వర్క్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా క్రీడా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దానికి మేము దీన్ని ఓపెన్ చేసినందుకు ఇన్కమ్ పరంగా, రిటర్న్స్ పరంగా కాకుండా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే. 12 lakhs పెట్టామంటే ఇప్పుడు ఇన్కమ్ పరంగా కాకపోతే 12 lakhs మనీ కదా. సో ఆ మనీ మళ్ళీ రిటర్న్ సంపాదించే టైం పడుతుంది ఖచ్చితంగా. కానీ దేనికైనా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. వాళ్ళ దగ్గర లాగాలని లేదు. ఒకళ్ళు చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, మిడిల్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళందరికీ అందుబాటు ధరలోనే మనం రన్ చేస్తున్నాం. ఓకే. మనం దీన్ని లాగాలని చెప్పి వాళ్ళ మీద ఎటువంటి ప్రెజర్ పెట్టట్లేదు. మరేం ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా స్ప్రెడ్ అయింది ఇది దీని గురించి? వాళ్ళకి ఏమైనా నీకు ఫోన్ చేసి నేను అడగడం నాకు ఇలా కావాలని? ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తున్నాయి, కాల్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళు ఎంక్వైరీస్ చేసుకుంటున్నారు, వచ్చి ఆడుతున్నారు కూడా.
ఓకే, మరి అసలు నీ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇస్తావు అసలు ఎవరికైనా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ అడ్రస్ కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత పేమెంట్ చేయాలి అసలు ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలని అడుగుతారు కదా. సో వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి రీచ్ అవ్వాలంటే నీ ఫోన్ నెంబర్ ఇస్తే మంచిది అనుకుంటా. ఖచ్చితంగా అండి. దీంట్లో మేము మెయింటెనెన్స్గా ఇద్దరు చూసుకుంటున్నాం. ఈయన శ్రీరామ్ మా పార్ట్నర్ ఈయన. ఓకే, నేను లేదా ఈయన ఖచ్చితంగా ఇక్కడ ఉంటాము. నా నెంబర్ వచ్చేసి అంటే దీని టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? మార్నింగ్ 5:30 నుంచి సార్, ఈవినింగ్ వచ్చేసరికి 12 వరకు. ఈవినింగ్ 12 వరకు. ఓకే, మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎందుకు నైట్ టైము ఎక్కువ బయట తిరగకూడదని గట్టా ఆంక్షలు వస్తున్నాయి కదా. అవును సార్, అదే ఎందుకంటే గంజాయి బ్యాచ్ వాళ్ళ కోసం. జనాలు ఎప్పుడైతే ఖాళీగా ఉండి ఏమి చేయాలని తెలియదో వాళ్ళు గంజాయిలకి డ్రగ్స్కి అలవాటు పడతారు. ఓకే, వాళ్ళకి ఒక క్రీడాస్ఫూర్తి కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఒక ఇలాంటిది ఉంటే వాటి జోలికి వెళ్ళరు. సో ఇది బెటర్ కదా దానికన్నా. అవును. సో ఒకసారి నీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఒకసారి చెప్తే. సార్ నా పేరు శ్రీనివాస్ కర్రీ. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9963452728. ఓకే, దీని అడ్రస్ వచ్చేసి పంగిడి రోడ్, నిడదవోలు, ఆపోజిట్ బీవీఆర్ పెట్రోల్ బంక్. ఓకే, థ్యాంక్ యూ.